ఫ్రెండ్స్, ఒకరోజు ఒక విద్యార్థి గురువుగారిని అడిగారు, సార్ నాకు చాలా బాధలు ఎక్కువగా ఉన్నాయి, అసలు ఆ బాధల్ని తట్టుకోలేకపోతున్నాను, అసలు దీనికి ఉపశమనం కలగాలంటే ఏం చేయాలంటే అప్పుడు ఆ గురువుగారు ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో పిడికెడు ఉప్పు వేయమని చెప్పారు. ఆ ఉప్పు వేసిన తర్వాత దాన్ని తాగమంటే అబ్బబ్బబ్బా ఉప్పగా ఉంది తాగలేకపోతున్నాను అని చెప్పేసి అంటే అప్పుడు ఆ గురువుగారు ఆ పిల్లాన్ని తీసుకొని చెరువు దగ్గర తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ కూడాను పిడికెడు ఉప్పు తీసుకొని చెరువులో వేయమంటారు. అప్పుడు ఆ ఉప్పు చెరువులో వేసిన తర్వాత అప్పుడు ఆ గ్లాస్తో నీళ్ళు తీసుకొని తాగమంటారు. అక్కడ అబ్బాయి గ్లాస్తో నీళ్ళు తీసుకొని గడగడగడ తాగేస్తుంటారు అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పు, నువ్వు అక్కడ గ్లాసులో ఉప్పు వేసావు, ఇక్కడ చెరువులో ఉప్పు వేసావు, కానీ ఆ నీళ్ళు తాగలేకపోయి నీళ్ళు మాత్రం బాగా తాగుతున్నావు. కారణం ఏంటి అంటే ఇక్కడ గ్లాస్ చిన్నదనమాట, అందువల్ల ఉప్పదనం ఎక్కువగా ఇక్కడ నీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల విశాలంగా ఉండటం వల్ల ఏంటంటే ఆ ఉప్పు అంతా కలిసిపోయి నీకు బాగా ఉంది తాగటానికి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇలాగా గ్లాసులో ఉన్న ఉప్పు నీరు ఎలా అయితే ఉందో అలా ఇరుకుగా మన మనసు ఉంచుకుంటాను. ఇలాగ విశాలంగా ఉండే చెరువులాగా మనసును కూడా విశాలంగా ఉంచినట్లయితే నీ యొక్క సమస్యలు, నీ బాధలన్నీ కూడా చాలా సులభంగా తొలగిపోతాయి అనమాట. సో అయితే నీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అని చెప్పేసి గురువుగారు చెప్పారు. చాలా బాగా అర్థమైంది గురువుగారు, తప్పనిసరిగా ఈ రోజు నుంచి మీరు చెప్పిన విషయాన్ని పాటిస్తానని చెప్పేసి ఆ అబ్బాయి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి ఆ రోజు నుంచి విశాలమైనటువంటి ఆలోచనలతో, విశాలమైన హృదయంతో చెరువులో నీరు ఎలా అవుతుంది విశాలంగా ఆ విధంగా ఆలోచిస్తూ తన యొక్క సమస్యలని చక్కగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. ధన్యవాదాలు.